హాయ్ హలో అండి. నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా? మన కడప స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఒక ఆనియన్, ఒక టమోటా, హాఫ్ క్యాప్సికమ్, 2 క్యారెట్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ నేను కొద్దిగా కొత్తిమీర ముందే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4 గుడ్లను తీసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని, అలాగే కొద్దిగా క్యారెట్, టమోటాను కూడా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా వేగేంత వరకు నేను మంచిగా నూనెలో వేయించుకుంటున్నాను. ఇలా ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని నేనైతే మంచిగా మసాలానంతా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న 4 గుడ్లని ఇలా నేను పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇలా పగలగొట్టిన తర్వాత 1.5 మినిట్ మూత పెట్టేసి తర్వాత ఇలా తీసి చూస్తే సగం సగం ఉడికినప్పుడు దాంట్లోని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కొంచెం కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే రైస్ అనేది చేసి పెట్టుకున్నా యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ నీట్గా నూనెలో వేగిపోయిన తర్వాత నీసు వాసన పోయేంత వరకు వేయి చేసుకొని ఇక్కడ రైస్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటేనా సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో చల్లేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.